మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో ప్రేమోన్మాది యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఇంటి ముందు ముగ్గేస్తున్న యువతిపై యాసిడ్ పోసి దారుణానికి ఒడిగట్టాడు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న యువతిపై గణేష్ యాసిడ్ దాడి చేశాడు. ప్రేమ పేరుతో గణేష్ తరచూ యువతిని వేధింపులకు గురిచేశాడు. ప్రేమించకపోతే తల్లిని తమ్ముడిని చంపేస్తానంటూ యువతిని బెదిరించాడు. గణేష్ వేధింపులు తట్టుకోలేక గతంలో 2 సార్లు ఆత్మహత్యకు యత్నించింది యువతి. అయితే ప్రస్తుతం యువతిని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గణేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మరి ఖమ్మంలో ఒక ప్రేమోన్మాది రెచ్చిపోయిన ఘటన చూస్తున్నాం. ఒక యువతిపై యాసిడ్ పోసిన ఘటన. ప్రస్తుతం ఆ యువత పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఖమ్మం నగరంలో శ్రీనివాస్ నగర్ లో ప్రేమోన్మాది ఈ నెల 13వ తారీఖున ఇంటి ముందు ముగ్గేసినటువంటి శ్రావణి అనే ఒక నర్సింగ్ స్టూడెంట్ పైన యాసిడ్ దాడి చేసిన నేపథ్యం ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఆ కుటుంబం అంటే ఆ సాయంత్రం వేళలో సంక్రాంతి సమయంలో ముగ్గు వేసుకుంటూ కుటుంబం సంతోషంగా ఉన్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా గణేష్ అనే యువకుడు తన ప్రేమించాలి, తనపై ఇంకా అంటే ఇద్దరి మధ్యన కాస్త ఇష్యూస్ ఉన్న నేపథ్యంలోనూ అది కాస్త జటిలమై కావటం, ఆ తర్వాత ఒక్కసారిగా అతను కోపకు గురైపోయిన గణేష్ ఆ మహిళపై ఒక్కసారిగా యాసిడ్ తో దాడి తెగబడ్డాడు. ఫలితంగా శ్రావణి అరుపుల మేరకు ఒకసారి కుటుంబీకులు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఘటన బయటకు రావడం, ఇంట్లో నుంచి ఘటనస్థలం నుంచి కూడా బాధితురాలను తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర తరలించారు. అక్కడ వైద్యం అనంతరం తర్వాత ఇప్పుడు శ్రావణి పరిస్థితి కూడా ప్రజెంట్ అయితే మాత్రం చాలా రికవర్ అవుతున్న నేపథ్యం అవుతుంది. అదే ఒక విషయం చెప్పాలంటే ఆమె వాస్తవంగా ముఖం మీద పడాల్సినటువంటి యాసిడ్ తను తప్పించుకోవడంతో చేతుల మీదతో పాటుగా నడుము మీద పడటంతో కాస్త ప్రాణాపాయ నుంచి తప్పించుకున్న నేపథ్యం అవుతుంది. కానీ వైద్యులు కూడా పర్వాలేదు, కొంచెం వాటికైతే బెటర్ ఫుల్గా ఉందని చెప్పని ఆమె నిన్న సాయంత్రం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన నేపథ్యం అవుతుంది. ఈ విషయాన్ని పేరెంట్స్ కావచ్చు, ఒకవైపున మిగతా పోలీసులు కూడా గోప్యంగా నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే గణేష్ ని పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యం కూడా చోటు చేసుకుంది. అఖిల, అది ఏదేమైనా సరే వరుసగా ఈ ఇటీవల కాలం చూసుకుంటే మాత్రం ఒకవైపున ఇటీవలగా మొన్న 18వ తారీఖున సంజయ్ ఈ యొక్క మర్డర్ కూడా మిస్టరీ ఉన్న నేపథ్యంలో ఇంతవరకు ఆ కేసు కూడా పోలీసులు ఇంతవరకు నీరుగా దానికి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకుండానే దాన్ని కాలయాపన చేస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఓ మహిళపై యాసిడ్ దాడి ఘటన కలకలం రేగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి లా అండ్ ఆర్డర్ మాక్సిమం చాలా వరకు కూడా ఖమ్మంలో కాస్త లూజ్ గా ఉన్న నేపథ్యం కనపడుతున్న నేపథ్యం ఉంది. అఖిల. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.